వెల్కమ్ టు రూపా కిచెన్ 65. ఈరోజు దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని నూనె బాండీ పెట్టుకొని అందులో దొండకాయ ముక్కలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. శుభ్రంగా దొండకాయలను కడిగి సన్నగా తరిగిన ముక్కల్ని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. తర్వాత ఆ ముక్కల్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు వేగినా గట్టిగా ఉంటాయి. అలా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతాయి. మొత్తం తీసేసి ముక్కలన్నీ దేవి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ వేరేగా ఒక బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి హీట్ చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా, మీడియం మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో 2 రెబ్బల కరివేపాకు, నాలుగు రెబ్బలు దంచిన వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి మళ్ళీ ఉల్లిపాయలు దొండకాయలు 2 కలిపి ఫ్రై చేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, ఒక అర స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. మనకి రుచికి సరిపడా అంత, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకొని సరిపోతుంది. దొండకాయలు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసాను నేను. బయట మార్కెట్లో వెండి కొబ్బరి తురుము కూడా దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. కొబ్బరి తురుము కూడా వేసి అది కూడా వేగిన తర్వాత తెల్ల నువ్వుల పౌడర్, తెల్ల నువ్వులు లైట్గా దంచి పౌడర్ లాగా చేసుకొని తెల్ల నువ్వుల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలిపేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం 2 మినిట్స్ వేగనిస్తే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారా, దొండకాయ కొబ్బరి ఫ్రై.